డీటెయిల్స్ చూస్తే సిబిఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. 5 రోజుల పాటు కస్టడీ సిబిఐ అధికారులు కోరగా కోర్టు 3 రోజులు కస్టడీకి అనుమతించింది. దీంతో 3 రోజుల పాటు సిబిఐ కస్టడీ ముగియడంతో తిరిగి కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. मैम वोट ओके हो गया मैम वोट ओके हो गया मैम वोट ओके हो गया సిబిఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఏప్రిల్ 11న సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. 5 రోజుల పాటు కస్టడీ సిబిఐ అధికారులు కోరగా కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దీంతో 3 రోజుల పాటు కస్టడీ ముగియడంతో తిరిగి కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. కేజ్రీవాల్ అరెస్టు ఛాలెంజ్ పిటిషన్ ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24 వరకు ఈడీ రిప్లై దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్ ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24 వరకు ఈడీ రిప్లై దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అదేవిధంగా కవితకు సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఒకవైపు చూసుకున్నట్లయితే 3 రోజుల కస్టడీ ముగిసింది కవితది. ఇప్పుడు తాను తిహార్ జైల్లో ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ కి ఊరట లభించినట్టు తెలుస్తుంది. ఈ రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రామకృష్ణ? మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసు నుంచి సిబిఐ ఆధీనంలో తీసుకుంటే అప్పటికే శనివారం ఆదివారం 2 రోజులు ఆమె అధికారులు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో మళ్ళీ ఆమె సిబిఐ రోజోని కోర్టుకి హాజరుపరిచారు. మరి రోజోని కోర్టుకి హాజరుపరిచిన తర్వాత కవితను మరి 23వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మరి ఆమె సిబిఐ ప్రత్యేక కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. మరి అయితే కవితకి సంబంధించి ఒక బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. రేపు 16వ తారీఖున అలాగే 23వ తారీఖున ఇంకొక బెయిల్ పిటిషన్ ఉంది. ఒకటి మధ్యంతర బెయిల్, ఒకటి రెగ్యులర్ బెయిల్ ఉంది. దాంతో పాటు కవిత ఈ రోజు ప్రత్యేకంగా మరొక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆమె అయితే కోర్టుకి వెళ్లే ముందు కవిత
కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కోర్టు కూడా ఆమె మీద తీవ్రంగా మండిపడింది. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని చెప్పేసి ఆయన చేశారు. ఆమె మాట్లాడిన కొద్దిసేపట్లోనే జడ్జి చాలా సీరియస్ గా ఇదయ్యారు. కోర్టు ప్రాంతంలో నువ్వు ఎలా మాట్లాడటం కరెక్టే కాదు, మాట్లాడటానికి వీల్లేదు, ఇది ఫైనల్ వార్నింగ్ అంటూ జడ్జి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు కవితకి. మరి కవిత ఈ విషయంలో కవిత విలేకరులు అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం చెప్పడం జరిగింది. ఆ సమాధానం నేపథ్యంలోనే ఈ అంశం జడ్జి దృష్టికి వెళ్ళడం, జడ్జి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే కేజ్రీవాల్ ప్రస్తుతానికి తిహార్ జైల్లో ఉన్నారు. మరి తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కి సుప్రీం కోర్టులో ఎలాంటి ఊరట కూడా లభించలేదు. మరి సుప్రీంకోర్టులో ఈ నెల 29న కేజ్రీవాల్ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్పై విచారిస్తామని చెప్పి కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏప్రిల్ 24 వరకు ఈడీ రిప్లై దాఖలు చేయాలని చెప్పి కూడా పేర్కొంది. ఏప్రిల్ 24న కానీ ఈడీ రిప్లై దాఖలు చేసిన సుప్రీంకోర్టులో 29న కేజ్రీవాల్ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్ విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. మరి ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టులో కూడా కేజ్రీవాల్ కు ఊరట అనేది దక్కలేదని చెప్పాలి. ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు కవిత విషయానికి వస్తే అటు కస్టడీ 5 రోజులు సిబిఐ కోరింది, కానీ కోర్టు 3 రోజులకు మాత్రమే అనుమతించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కస్టడీ మళ్ళీ కోరే అవకాశాలు ఉన్నాయా సిబిఐ? మళ్ళీ అడిగే అవకాశాలు రేపు బెయిల్ పిటిషన్ ఉంది, ఇంటర్మ్ బెయిల్ రేపు కానీ ఇంటర్మ్ బెయిల్ కానీ ఇస్తే మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా పిటిషన్ చేసేసి ఆమె బెయిల్ రద్దు చేయాలి, ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోవాలి మేము అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పిటిషన్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు క్లియర్ గా ఉడిస్తున్నారు. 11 పేజీల స్పెషల్ కోర్టులో రిమాండ్ అప్లికేషన్, ఆ రిమాండ్ అప్లికేషన్ ఏం చేస్తున్నారంటే 3 రోజుల విచారణలో సహకరించలేదు, కాబట్టి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, ఉద్దేశపూర్వకంగా తప్పుగా పట్టించే సమాధానాలు ఉన్నాయి. అలాగే మాగుంట శ్రీనివాసన్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, తహసీల్దార్ రెడ్డి, విజయనాయకులతో భేటీలో చర్చించే అంశాలపై అడిగిన ప్రశ్నకు కవిత సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. లేని భూమిని ఉన్నట్టుగా చూసి అన్ని అంశంపై సరైన సమాధానం లేదంటూ కూడా సీబీఐ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల నగదుపై కవితను ప్రశ్నించాం, ఆధారాలు ధ్వంసం చేయడంతో పాటు చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి సీబీఐ పేర్కొంది. కవిత బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, అందుకే ఆమె జ్యుడిషియల్ కస్టడీ చేయాలని చెప్పేసి సీబీఐ పేర్కొంది. చేసిన డిజిటల్ పథకాలు డాక్యుమెంట్స్ పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ ముగియకుండా మీరు ఎలా ఇచ్చేస్తారని ఆమెకి బయలు కానీ అలాగే ఆమెకి నిలిపిన విధానికి లేదు అని చెప్పేసి కోర్టుని అభ్యర్థించింది.